బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను చెంచల్గూడ జైల్లో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. ఇక సుమన్ ఆరోగ్య పరిస్థితి, జైల్లో ఉన్నటువంటి పరిస్థితులను వారు అడిగి తెలుసుకున్నారు. సుమన్ పైన నమోదు చేసినటువంటి కేసు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని చెప్పేసి మాజీ మంత్రులు ఆరోపించారు. సింగరేణిలో అవినీతిని ప్రశ్నించినందుకే అక్రమ కేసులు నమోదు చేశారని చెప్పేసి విమర్శలు గుప్పించారు. ప్రశ్నించే వారిపైన కేసులు పెట్టి జైళ్లకు పంపడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పేసి పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల హక్కులు, సంస్థ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని చెప్పేసి స్పష్టం చేశారు. ప్రజల పక్షాన ప్రజల గొంతుగా ఆ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఈరోజు అక్రమంగా కేసు పెట్టి దాదాపు 20 రోజుల నుండి జైల్లోనే పెట్టిన సందర్భం తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సింగరేణిలో ఈ ప్రభుత్వం వచ్చినాక, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక జరుగుతున్న అవినీతి అక్రమాల మీద ప్రశ్నిస్తున్నందుకు ఈరోజు తట్టుకోలేక జైలు పంపించడం. ఇదే కాదు, మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లలో, కేతన్పల్లి మున్సిపల్ ఎలక్షన్స్లలో కూడా మెజార్టీ వచ్చింది, ఎట్లాగైనా మెజార్టీని ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ కోటాల్లో వాళ్ళ ఖాతాలో వేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో ఆ రోజు కూడా ఒక కేసు పెట్టి లోపల పంపించిన సందర్భం చూస్తున్నాం. ఈరోజు సింగరేణిలో ఉన్న అక్కడున్న కార్మిక సోదరుల కోసం అక్రమాలు జరుగుతూ ఉన్నాయని ప్రశ్నిస్తున్న సందర్భంలో ఈరోజు మరొకసారి దాన్ని డైవర్ట్ చేయాలనే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నాం స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మేము అడుగుతున్న బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అడుగుతున్నది ఏంటి? సింగరేణిలో అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతూ ఉన్నాయని పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాం. నైని కోల్ బ్లాక్స్ టెండర్ నుండి మొదలు పెడితే మొన్న 40 లక్షల మెట్రిక్ టన్నులు కోల్ మాయమైంది, ఎక్కడ పోయిందని అడుగుతున్నాం. దాని గురించి సమాధానం చెప్పారు. ఇంచుమించు 1600 కోట్ల విలువైన కోల్ బొగ్గు మాయమైపోయింది, ఎక్కడ పోయింది అని అడుగుతున్నాం. దాని గురించి సమాధానం చెప్పారు. ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి. అదే కాదు, అక్కడ డీజిల్ కుంభకోణం జరుగుతూ ఉంది, ఇంకా చాలా కుంభకోణాలు జరుగుతున్నాయి. అక్కడ ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తే ఈరోజు దాదాపు 15,000 కోట్ల సంబంధించిన కుంభకోణం ఒకటి జరుగుతుంది. అది అక్కడ సింగరేణి కార్మికులకు సంబంధించిన కష్టానికి సంబంధించిన కష్టం. అది దానికి ప్రశ్నిస్తున్నందుకు ఈరోజు ఈ కేసు పెట్టి డైవర్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే మాట్లాడుతుంటే సుమన్ చెప్తా ఉన్నారు, మర్డరర్ అని దాంట్లో రిమాండ్ రిపోర్ట్లో మర్డరర్ అని మెన్షన్ చేస్తున్నారట. అంటే ప్రజల హక్కుల కోసం, ప్రజల కోసం మాట్లాడుతూ ఉంటే హత్యా నేరం కూడా మోపుతారు అనేది ఇప్పుడే మొదటిసారి చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా తెలంగాణ ప్రజల కోసం, సింగరేణి సోదరుల కోసం, అక్కడున్న కార్మిక సోదరుల కోసం, వాళ్ళకి రావాల్సిన దానికోసం ఖచ్చితంగా వెనుక ఉంటారు. వాళ్ళు వెనుకుండడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు బయటికి వెలికి తీసి వాటన్నిటిని నిర్ధారణ అయ్యేటట్టు ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. సుమన్కి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాటి మీద ప్రశ్నిస్తూనే ఉంటాం. అసలు బయటికి రాకూడదు, బెయిలే రాకూడదు అని స్పెషల్గా పీపీని అపాయింట్ చేశారట ఒక కేసులో. అంత శ్రద్ధ ముఖ్యమంత్రి గారికి. అదే శ్రద్ధ ప్రజల మీద చూపించండి. అదే శ్రద్ధ అక్కడ అక్రమాల అన్యాయాలు జరుగుతున్నాయని చెప్తున్నాం సింగరేణిలో, దాని మీద దృష్టి పెట్టమని, అదే కాకుండా అక్కడున్న కార్మికుల సంక్షేమం కోసం ఆలోచించమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్యం మీద దాడి చేయడమే, ప్రశ్నించే గొంతును పిసికేసినట్లే. ఏం మాట్లాడిండు సుమన్? ఏదో ఆవేదనతో కొన్ని మాటలు మాట్లాడితే దాన్ని నిజంగా ఏదో ధ్వంసం చేసి ఏదో కుట్ర భగ్నం చేసిండ్రు పోలీసులు, లేకపోతే సింగరేణిలో మొత్తం ధ్వంసం అయిపోయి అంటిపెట్టేది, సింగరేణి మొత్తం కాలిపోయేది అనే టైప్లో చిత్రీకరించి ఆయన అడిగిన మాటలపైన వివరణ కానీ ఎవరిది లేదు. దాదాపు 14,000 కోట్ల రూపాయల బొగ్గు మాయమైంది అంటే దాని మీద లేదు చర్చ. దాని మీద కేటీఆర్ గారు, కిషన్ రెడ్డి గారికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాటా ఉంది, 49% వాటా ఉంది. ఒక ఆరోపణ వచ్చినప్పుడు జనరల్గా ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేయిస్తారు. మీ వాటా ఉంది, కేంద్ర ప్రభుత్వాన్ని మీ బాధ్యులు, క్యాబినెట్ మంత్రి, మీ శాఖ, దానికి సంబంధించినది లెటర్ ఇస్తే మళ్ళీ ఇక్కడ ముఖ్యమంత్రి గారికి పంపించారు. అంటే దాని అర్థం ఏముంది? ఈరోజు అందరు కలిసి చేస్తుంది. కాంగ్రెస్ బీజేపీ కలిసి ఏం చేస్తుందంటే, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని మీరు లోపలేయండి, మేము అక్కడ వేస్తాం, మీరు ఇక్కడ అన్నట్టు కనిపిస్తాం. అంటే రిమాండ్ రిపోర్ట్లో ఇష్టమైన రాసుకుంటాం, ఇష్టమైన సెక్షన్లు పెట్టుకుంటాం, ఇష్టమైన రోజు జైల్లో పెడతామంటే అది కాదు, అది తప్పది. ఒక సుమన్ గొంతుని నొక్కేసి జైల్లో పెట్టినంత మాత్రం ఎవరు కాముంటారు అనుకోవద్దు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇది తప్పు కేసు. ఇది ఖచ్చితంగా ఇవ్వాలి. కాకపోతే మేము వచ్చిన తర్వాత మేము న్యాయ విచారణ జరిపిస్తాం. ఇవన్నీ కూడా
ఇలాంటి కేసులు పెట్టి భయపెట్టి చేయాలంటే కుదరదు. అది ఇది న్యాయమైన డిమాండ్ల పైన సుమన్ కొట్లాడుతున్నందుకు సుమన్ కష్టగట్టి చేస్తా ఉన్నారు. పార్టీ అండగా నిలబడుతుంది. ప్రజలు కూడా సింగరేణి కార్మికులు ముఖ్యంగా దీన్ని గమనించాలా.